పిఠాపురం పట్టణం మహాపుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా కుకుటేశ్వర దేవాలయ మహాశివరాత్రి వేడుకల నిర్వహణ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి కట్నం జగన్మోహన్ శ్రీనివాస్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మరియు ఫైర్మ్యాన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓతురి కిషోర్, పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివరాత్రి మహోత్సవాలు శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం శ్రీవారి కళ్యాణం 13/2/2026 శుక్రవారం జరుగుతుందని, 14/2/2026 శ్రీ స్వామివారికి అభిషేకం మరియు గ్రామోత్సవం, 15 ఫిబ్రవరి 2026 ఆదివారం మహాశివరాత్రి, ఇక 16 ఫిబ్రవరి 2026 సోమవారం రథోత్సవం, 17 ఫిబ్రవరి 2026 మంగళవారం త్రిశూల స్నానం, 18వ తేదీన శ్రీ స్వామివార్ల తెప్పోత్సవం మరియు శ్రీ పుష్పోత్సవం నియోజకవర్గం విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనితెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం వివిధ డిపార్ట్మెంట్లతోటి ఇప్పటికే కోఆర్డినేషన్ మీటింగ్లన్నీ పూర్తయి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, పాడాపీడీ గారు, వివిధ అధికారులందరూ కూడా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఆర్ఎండి ద్వారా పటిష్టమైన క్యూలైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పవిత్ర పాదగయ పుష్కరంలో లక్షలాది మంది స్నానాలు ఆచరిస్తారన్న గత గణాంకాలని దృష్టిలో పెట్టుకుని వారందరికీ కూడా ఎటువంటి ప్రమాదాలు లేకుండా పాదగయ ఫినిషింగ్ని 10 అడుగుల పైకి పెంచడం జరిగింది. శుభ్రంగా శుద్ధి చేస్తున్న నీరుని తోటి వాటిని స్నానానికి అనుగుణంగా మార్చడం జరిగింది. అంతేకాకుండా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 20 మంది, బోర్డుతో పాటు 12 మంది గజేతగాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం. అదేవిధంగా గత సంవత్సరంలో ఏర్పాటు చేసిన విధంగానే మున్సిపల్ పోలీసు యొక్క సహకారంతో పటిష్టమైన బందోబస్తు, పారిశుద్ధ ఏర్పాట్లు కూడా జరిగినాయి. పాల్గొనే ప్రతి భక్తుడికి కూడా సురక్షితమైన సౌకర్యవంతమైన దర్శనం సామాన్య భక్తుడికి పెద్దపీట వేసే విధంగా చేయాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆదేశానుసారం 2 ఉచిత ఫ్రీ లైన్లు శివరాత్రి రోజు ఉదయం 1 గంట నుంచి నిరాటకంగా జరిగే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ శివరాత్రి రోజు ప్రోటోకాల్ దర్శనాలకి ఒక స్లాట్ కేటాయించినట్టు ఇప్పటికీ కలెక్టర్ గారు మీడియా ముఖంగా సమాచారం వారు ఇచ్చి ఉన్నారు. ఎస్పీ గారు కూడా అది మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఈ సంవత్సరం గత సంవత్సరం లాగే ఎటువంటి విఐపి పాసులు కూడా జారీ చేయడం జరగలేదు. విధంగా కాశీబొగ్గులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం 10,000 పైచీలకు భక్తులు వచ్చే ప్రతి చోట కూడా ఒక ఎస్ఓపి స్టాండింగ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇవ్వడం ద్వారా ఇవన్నీ కూడా కామన్గా అన్ని చోట్ల కూడా అంతరాల దర్శనాలని ఎక్కువ మంది భక్తులు వచ్చే రోజుల్లో నిలిపివేయడం ఉత్తర్వులను అనుసరించి ఈ సంవత్సరం కూడా ఉన్నతాధికారులు అంతరాల దర్శనాన్ని శివాలయం రోజుని, శివరాత్రి రోజుని నిలిపేయడానికి ఉత్తర్వులు ఇచ్చున్నారు. అలాగే ప్రోటోకాల్ దర్శనాన్ని 1 గంట నుంచి 3 వరకు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ పవిత్ర మహాశివరాత్రి ఉత్సవానికి స్వామివారి దర్శనానికి వచ్చి పునీతులై ప్రతి భక్తులు కూడా, అదే ప్రతి విఐపి కూడా సదరు స్లాట్ని దృష్టిలో పెట్టించుకుని సామాన్య భక్తులకి పెద్దపేట వేసే విధంగా భక్తులందరూ సహకరించవలసిందిగాను, స్వామివారి దర్శనానికి వచ్చి పునీతుల వలసిందిగాను మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి నేను విన్నపం చేసుకుంటున్నాను. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లాలో పిఠాపురం పట్టణంలో వేంచేసినటువంటి రాజరాజేశ్వరి సమేత ఉమారామలింగేశ్వరి స్వామి గారి యొక్క ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు అష్టాదశ పీఠాల్లో ఒక శక్తివంతమైన పీఠంగా వర్తిల్లుతున్నటువంటి ఈ పీఠికాపురంలో పురోహిత అమ్మవారు దత్తక్షేత్రంలో మరి మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎంగా పిఠాపురం స్థానిక శాసనసభ్యులుగా
ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈరోజు అమ్మవారికి అయ్యవారికి కూడా ఈరోజు పట్టు వస్త్రాలు, పువ్వులు, పండ్లు పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి 5 మెన్ కమిటీ ఉన్నటువంటి మేము కానీ మరి ఈరోజు ఉత్సవ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. ఆ ఉత్సవ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు అందరూ కలుపుకొని ఈరోజు ఈ శివరాత్రి వేడుకల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈరోజే అంకురార్పణ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. ఇది ఈ రోజు నుండి కూడా ఈ శివరాత్రి ఉత్సవ వేడుకలు ఘనంగా ఈ యొక్క క్షేత్రంలో జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లలో ముఖ్యంగా సామాన్య భక్తులకి మరి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క ఆదేశాల మేరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారు కానీ, ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి యొక్క సూచనలతో, సలహాలతో, వారి యొక్క నేతృత్వంలో మరి కూటమి పార్టీ నాయకులు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఒక సమిష్టి కృషితో ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది కలగకూడదనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లో ముఖ్యమైనటువంటి ఏదైతే పార్కింగ్ ఉందో, పార్కింగ్ సుమారుగా 10-12 ప్రదేశాలు ఎంపిక చేసి ఎక్కడ వచ్చేటువంటి వాహనాలకి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది 4 వైపులా కూడా. అలాగే ముఖ్యమైనటువంటి శానిటైజేషన్ ఏదైతే ఉందో పురపాలక సంఘం యొక్క ఆధ్వర్యంలో మొత్తం శానిటైజేషన్ కార్యక్రమం కూడా మరి చాలా ప్రెస్టీజియస్గా చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే అనేక లక్షల మంది భక్తులు వచ్చి స్నానం ఆచరించి ఆ భగవంతుడిని ప్రార్థన చేసుకుంటారో ఆ భక్తుల యొక్క సౌకర్యార్థం